ఏమండి, నేను ఒక మాట చెప్తాను వినండి, దయచేసి గుర్తుపెట్టుకోండి. ఎవరో వచ్చి కడతారు అని ఎదురు చూడకండి. మీకు అర్థమవుతుంది ఆ మాటలు? ఎవరో వచ్చి కడతారని ఎదురు చూడకండి. ఎవరో వచ్చి కడతారని ఎదురు చూసారనుకోండి, ఎవరో వచ్చి కట్టరు, మిమ్మల్ని పడగొడతారు. ఐఎమ్ ట్రూ. మరేం చేయాలి? మిమ్మల్ని మీరు కట్టుకోండి, అప్పుడు ఎదుటి వాళ్ళు వచ్చి మిమ్మల్ని ఆశ్రయిస్తారు. దేవుని స్తోత్రం కలుగును గాక. అలాగ మనం తయారవ్వాలి. ఒక చెట్టు విత్తనం కోసం నేను అంతకుముందు ఒక చిన్న స్టోరీ చదివాను. ఒక చెట్టు విత్తనం విత్తబడినప్పుడు అంటండి, పురుగులు చీమలు తినేయాలనుకున్నాయంట ఆ విత్తనాన్ని. కానీ ఆ పురుగుల దాటికి ఆ చీమల దాటికి తట్టుకుని అది మొక్క వచ్చేలాగా చేసిందంట, మొలిచిందంట, మొలకెత్తిందంట. ఆ మొలకెత్తినప్పుడు ఏమండి, చిన్న మొలకగా ఉన్నప్పుడు మంచి స్మూత్గా ఉంటుంది కదా, టెండర్ ప్లాంట్గా ఉన్నప్పుడు చిన్న చిన్న జీవులు అంటే కుందేళ్ళు, ఇవన్నీ పాములు తినేయాలని చూసినాయంట. కానీ వాటి దాడికి దొరకకుండా నిలబడిందంట మొక్క. నిలబడిన తర్వాత ఇంకా కొంచెం పెద్ద అయిన తర్వాత బర్రెలు, ఎడ్లు ఇలాంటి పెద్ద పెద్ద జీవులు తినేయాలని చూసినాయంట. వాటి దాడికి దొరకకుండా ఇంకా పెద్దదైందంట. పెద్దదైన తర్వాత అది ఇంకా ఎదిగి పెద్దదైన తర్వాత ఏవైతే తినేయాలనుకున్నాయో, ఏవైతే ఆ మొక్క లేకుండా చేయాలనుకున్నాయో అవే వచ్చి ఈ చెట్టు నీడని ఆశ్రయించినాయి అంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. బర్రెలు ఆ చెట్టు నీడను పడుకుంటున్నాయంట వచ్చి. చీమలు ఆ చెట్టు నీడని ఏం పెట్టుకుంటున్నాయి? పుట్ట పెట్టుకుంటున్నాయి. చీమల పుట్ట, యాండ్స్ హిల్ అంటారు ఇంగ్లీష్లో, యాండ్స్ హిల్. చీమలు పుట్ట పెట్టుకుంటున్నాయంట. చూసారా? పక్షులు వచ్చి ఆ చెట్టు నీడను గూళ్ళు పెట్టుకుని ఆ నీడను ఉంటున్నాయంట. నేను చెప్తున్నా, ఎందుకు ఈ మాట చెప్పానంటే, మనల్ని మనం కట్టుకుంటే అనేక మంది వచ్చి మనల్ని ఆశ్రయిస్తారు. కానీ ఎవరో వచ్చి నిన్ను కడతారని చూసావంటే నువ్వు ఎప్పటికీ కట్టబడలేవు. దేవుడు కడతాడు మనల్ని. దేవునికి స్తోత్రం.